దేవుడు నన్ను విడిపించాలంటే మనం ఏం చేయాలి చూసాం. ఏం చేయాలి మనము? ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయం 14వ వచనం చదివాము. ఏమనుందంటే ఇక్కడ, నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకు నీ శత్రువులను నీ చేతికి అప్పగించాలంటే నీ పాలెములో సంచరించుచుండెను గనుక. ఇప్పుడు చూడండి ఒకసారి, పాలెములో ఎక్కడ సంచరిస్తున్నట్టు దేవుడు చూడాలి ఒకసారి. పాలెంలో అంటే మన ప్రాంతంలో, మన దేశంలో, మన రాష్ట్రంలో, మన జిల్లాలో, మన మండలంలో, మన గ్రామంలో, అలాగే మన పాలెములో దేవుడు సంచరిస్తూ ఉన్నాడట. అయితే సంచరిస్తూ ఉన్నప్పుడు ఎలాగుండాలి అని అంటున్నాడంటే, ఆయన సంచరించుచున్నాడు గనక ఆయన నీలో అసహ్యమైనది ఏదైనా చెప్పాలి పూర్తి చేయాలి. అసహ్యమైనది దేనినైనా చూసి, ఇక్కడ ఆగుదాం ఒకసారి. అంటే దేవుడు సంచరించి చూసేటప్పుడు మన పాలెములో ఏంటిది అసహ్యమైంది ఏంటిది? దేవునికి ఇష్టము లేదు. ఏమండి, పాలెము అని అంటే ఈ రోజున మనం ఒక ఉదాహరణకు తీసుకోవాలా. మన దేహమే పాలెంగా అనుకోవాలి, మన హృదయమే పాలెంగా అనుకోవాలి, మన స్వభావమే పాలెంగా అనుకోవాలి, ఒక క్రైస్తవ జీవితమే పాలెంగా అనుకోవాలి. దేవుడట పాలెములో సంచరించుచున్నప్పుడు దేవునికి అసహ్యమైనది ఏదైనా ఉన్నదేమో అని మీరు జాగ్రత్తగా చూసుకోండి. అంటే దేవుడు మనల్ని విడిపించాలి అని అంటే మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటే పరిశుద్ధంగా జీవించే వారిగా ఉండాలి.